చలివిడి. ఓకే, సో చలివిడి చేయబోతున్నాం అనమాట. సో మనలో కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్గా ముఖ్యంగా ఒక అమ్మాయికి సారె పెట్టేటప్పుడు చలివిడి అయితే కంపల్సరీ పెడుతూ ఉంటారు కదా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మనకి రాగి పిండి కూడా తెచ్చావు. సో ఎక్కడ కూడా హెల్త్ ని మనము కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట. సో అలాగే మళ్ళీ రైస్ ఫ్లోర్ కూడా తెచ్చేసావు కదా. ఓకే, ఇంకా మనకి బ్రౌన్ షుగర్ అది, ఇది వచ్చేసి బెల్లం పౌడరు. బెల్లం పౌడర్. సో ముఖ్యంగా మనం వచ్చేసి వైట్ షుగర్ అండ్ అలాగే బియ్యం పిండితో ఎక్కువ చేసుకుంటాం కదా. సో దాన్ని నేను బియ్యం పిండి అలాగే ఉంచాను. కాకపోతే మనము 1 కప్ తీసుకునే దగ్గర 1/2 కప్ బియ్యం పిండి అండ్ అలాగే 1/2 కప్ రాగి పిండి అనమాట. సో నేను కొంచెం దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ అలాగే వైట్ షుగర్ కాకుండా బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇంకా కొబ్బరి ముక్కలు, ఇంకా డ్రై ఫ్రూట్స్. అవును, రిమైనింగ్ అంతా కూడా మనం రెగ్యులర్ గా చేసుకునే సేమ్ ప్రాసెస్. డ్రై ఫ్రూట్స్ కొన్ని ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. అలాగే మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, కొంచెం నెయ్యి. చలిమిడి అంటేనే మనం కలుపుకునేదంతా కూడా నెయ్యితోనే మనకి బైండింగ్ అనేది ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ లైట్ గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా పిస్తా, అలాగే బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు. ఓకే, సో ఆల్మోస్ట్ మన డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి కదా. వేగిపోయాయి. మనం ఇప్పుడు పక్కన తీసేసుకుందాం. అలాగే ఈ స్పూన్తోనే తీసేసుకుందాం. ఓకే, సో వీలైతే మనం ఇందులో వేరే సీడ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. సో బెల్లం వేసేసుకుంటున్నాం. ఇదంతా కూడా చక్కగా నెయ్యిలో కరిగించుకుందాం. ఓకే పల్లవి, సో బెల్లం కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు రాగి మనం కొంచెం కొంచెంగా వేసుకొని కలపాలి, ఉండలు రాకుండా ఉండడానికి. అలాగే అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని మనం నెయ్యి వేసుకుందాం. ఓకే, కొంచెం బియ్యం పిండి కూడా. ఇలాచి కూడా స్మాష్ చేసి వేసుకుందాం. ఓకే, కొంచెం ఇలాచి కూడా. ఇంకాస్త నెయ్యి కూడా వేసేసుకుందాం. కొంచెం ఏమైనా వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుందాం. అలాగే సో ఇందులోనే కొంచెం కొబ్బరి కూడా వేసేసి, అలాగే కొంచెం కొబ్బరి. చలిమిడిలో ఆ కొబ్బరి టేస్టే నెక్స్ట్ లెవెల్ కదా. అవును. అలాగే మనం ముందుగా కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా. అలాగే ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలి. సో పల్లవి, మన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కదా. మరి నెక్స్ట్ టైం చేద్దాం. దీనికి మనము కొంచెం నెయ్యి గ్రీస్ చేద్దాం అనమాట. ఎందుకంటే నార్మల్గా ఓన్లీ బియ్యం పిండి వేసాం అనుకోండి, ఈజీగా ఉండ చుట్టేస్తుంది, మనకు ఉండలా వచ్చేస్తుంది. కానీ రాగి పిండి కూడా వేసాం కాబట్టి కొంచెం ఇందులో ఒత్తేసి మనం సర్వ్ చేసుకుంటే ఉండలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనము అది వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, కొంచెం మనము
గార్నిష్ చేద్దాం దీన్ని. ఓకే. ఓకే అమూల్య, చలివిడి రెడీ అయిపోయింది. ఓకే, చలివిడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చలివిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, పిస్తా, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, బెల్లం పొడి, రాగిపిండి, బియ్యపిండి, యాలకులు, పచ్చి కొబ్బరి ముక్కలు. చలివిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఇందులో పిస్తా, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి, బెల్లం వేసి కరిగిన తర్వాత అందులో రాగిపిండి, బియ్యపిండి, యాలకులు, నెయ్యి వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్ కి నెయ్యి రాసి రెడీ చేసుకున్న చలిమిండి అందులో వేసి అది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చలివిడి రెడీ.